చెప్పారు. ఇద్దరు పోలీసులతో పాటు వారి సోదరుడు కూడా వచ్చారు. అయితే అప్పటికి ఇంటికి తాళం వేయడంతో వెంటిలేటర్ లోంచి తలుపు పగలగొట్టి లోపలికి వెళ్ళి చూడడం జరిగింది. అయితే తొలి దశలో ఇల్లంతా క్లీన్ గా ఉంది. దీంతో సహజంగా హత్య చేసినట్టు అతను చెప్పుకున్న నేపథ్యాన రక్తపు మరకలు ఇలాంటివి ఉంటాయి. కానీ అదేమీ లేని పరిస్థితిలో వచ్చిన పోలీసులు కూడా ఏమీ లేదు అని తిరిగి వెళ్లే క్రమంలో ఒకసారిగా ఆ ఫ్రిడ్జ్ కంటే అక్కడ స్థానికులు చెప్పబట్టి అక్కడ డబుల్ కట్ మంచం దగ్గర ఉన్న ఒక బాక్స్ తీస్తే బాక్స్ లో శరీర భాగాలు ఉన్నట్టు గుర్తించారు. ఆ రకంగా ఈ హత్యను నిర్ధారణ చేసుకున్న తర్వాత పోలీసుల విచారణ కొనసాగింది. అయితే నిందితుడు పోలీసులు అంటే ఉదయం కూడా నేను మీకు చెప్పడం జరిగింది, నిందితుడు తనను మౌనిక డబ్బుల కోసం వేధించడం వల్ల ఈ రకంగా హత్య చేసినట్టు చెప్తున్నారు. అయితే డబ్బుల కోసం వేధించారా, ఎందుకు ఆ రకంగా ఆమె వేధించడం కావచ్చు, ప్రశ్నించడం జరిగింది అనే విషయంపై కూడా కొంత విచారణ జరుగుతుంది. సహజంగా వివాహేతర సంబంధాలు ఈ రకమైన ఘర్షణలకు దారితీసే పరిస్థితి. మనకు సేకరించిన సమాచారం బట్టి ఆమె కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారానే అతనికి కూడా పరిచయం అయినట్టు తెలుస్తుంది. అయితే బహుశా భార్య డెలివరీకి వెళ్లే సమయంలో బహుశా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ఉంటుంది. ఆ పరిచయం సహజంగా భార్య లేకపోవడం అలాగే ఇతర అంశాల నేపథ్యంలో తరచూ కలవడం కానీ జరిగి ఉంటుంది. మనం ఆర్టీవీగా అపార్ట్మెంట్ కి వెళ్ళిన తర్వాత అపార్ట్మెంట్ వాసులు కూడా మనకు చెప్పడం జరిగింది. December 31st నైట్ అర్ధరాత్రి కూడా ఆమె అపార్ట్మెంట్ కి వచ్చినట్టు చెప్తున్నారు. అపార్ట్మెంట్ లో ఆ సమయంలో సహజంగా చాలా అపార్ట్మెంట్ లో చూసుకుంటే 31st నైట్ ముగ్గులు వేయడం, కొంత అలజడిగా హాయిగా గడిపే పరిస్థితులు ఉంటాయి. అలాంటి సమయంలో ఆమె అపార్ట్మెంట్ పైకి వచ్చినట్టు తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు తాజాగా బయటపడుతున్న పరిస్థితి. అయితే భార్య పుట్టింటికి వెళ్ళడంతో సింగిల్ గా ఆయన ఉంటున్నాడు. అప్పుడప్పుడు కూడా అతని స్నేహితుడు సోదరుడు మాత్రం అపార్ట్మెంట్ కి 101 రూమ్ కి వస్తున్నట్టు తెలుస్తుంది. అయితే మనోజ్ ఏదేమైనప్పటికీ ఈ హత్య ఎలాగ జరిగింది అనే విషయంపై ఇంకా నిజాలు బయటపడాల్సిన పరిస్థితి. నిందితుడు కేవలం అప్పటికప్పుడు క్షణికావశంలో హత్య చేశాడా లేక పథకం ప్రకారం హత్య చేశాడా అనే విషయం కూడా బయటపడాల్సిన అవసరం ఉంది. అయితే సహజంగా ఇటీవల కాలంలో చూసుకుంటే యూట్యూబ్ కావచ్చు ఇతర ప్రభావంతో సహజంగా నేరం చేసిన తర్వాత నిందితులు పట్టుబడే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయనే విషయం తెలుసు. అందుకే ఆ నేర సమాచారాన్ని దాయడమే కాకుండా నేరానికి సంబంధించిన ఆనవాళ్ళను కూడా దాచే ప్రయత్నాలు నిందితుడు చేసినట్టు తెలుస్తుంది. ఇకపోతే ఇప్పుడు ఎవరైతే మౌనికను హత్య చేసిన రవీంద్రకు సంబంధించిన అంశాలను కూడా ఆరా తీసే క్రమంలో ఇప్పుడు ఇండియన్ నేవీకి సంబంధించిన ఉద్యోగులు కూడా రావడం జరిగింది. నేనున్న ఈ గాజువాకలోని పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ని కూడా వారు కలిశారు. అయితే ప్రస్తుతానికి హత్య కేసు నమోదు చేశారు. ఇతర అంశాలను కూడా చూపించి సెక్షన్లు మార్చే అవకాశం ఉంది. కేవలం హత్య చేయడమే కాకుండా హత్యకు సంబంధించిన నేరాలకు సంబంధించిన రుజువులు సాక్ష్యాలను కూడా అమ్మాయి మౌనికని ఇటీవల కాలంలో తన భార్య వెళ్ళిన తర్వాత ఇంటికి తీసుకొచ్చాడు రవీంద్ర. గతంలో కూడా బయట తరచూ కలుస్తూ ఉండేవారా? తన భార్య వెళ్ళి కూడా ఏడాది కాలం అవుతుందని చెప్తున్న నేపథ్యంలో మధ్యలో ఎప్పుడైనా వచ్చిందా ఈ విషయం? అంటే ఒక అమ్మాయి ఉంది, ప్రియురాలుగా ఉంది అనే విషయం భార్యకు తెలుసా? ఆ విషయం మనం స్పష్టంగా ప్రస్తుతానికైతే చెప్పలేం. అయితే డెలివరీకి వెళ్ళిన అమ్మాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏడాది కాలం పుట్టింట్లో ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఏడాది కాలంగా పుట్టింట్లో ఆమె ఉన్నారంటే ఈ అంశం కూడా ఒక చర్చ జరిగి ఉండొచ్చు. ఆ కారణంగా ఇటు భార్యాభర్తల మీద స్పర్ధలు రావచ్చు, లేక ఇతర అంశాలు కూడా ఈ కారణంగా వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ఇది మనం ఆల్మోస్ట్ మార్చి ఎండింగ్ వచ్చాం, December 31st వచ్చిందంటే 3 నెలల క్రితం నుంచి కూడా ఆమెకు మౌనికకు రవీంద్రకు మధ్య సంబంధాలు ఉన్నాయి. అయితే డెలివరీకి వెళ్ళిన భార్య ఏడాది కాలం రాలేదంటే బహుశా మౌనిక ఈ విషయం ఆమెకు చెప్పిందా, దాని కారణంగానే ఇద్దరి మధ్య ఘర్షణ జరిగిందా, ఆ ఘర్షణ నేపథ్యాన్ని ఈ రకంగా హత్య జరిగిందా అనే విషయం కూడా అనుమానాలు వ్యక్తం. అయితే మనకున్న సమాచారం బట్టి ఇది పథకం ప్రకారం జరిగిన హత్యగా పూర్తిగా మనం నిర్ధారించలేము. వాళ్ళిద్దరు కూడా ఘర్షణ తర్వాతే అప్పటికప్పుడు అతను హత్య చేసి ఆ తర్వాత హత్యకు సంబంధించిన ఆనవాళ్ళు కావచ్చు ఆ మృతదేహాన్ని తరలించే ప్రయత్నం చేసి ఉండొచ్చు అని మనకు తెలుస్తుంది. మరి కాసేపట్లో దీనికి సంబంధించి ఒక స్పష్టమైన సమాచారం మనకు తెలిసే అవకాశం ఉంది. అయితే మనకి స్పష్టంగా ఉన్న అంశాలు అంటే అక్కడ ఉన్న స్థానికుల మాటలు బట్టి అలాగే కొందరు పోలీసులు అలాగే వారి కుటుంబ సభ్యులు కొందరు నుంచి మనం సేకరించిన సమాచారం బట్టి ఎవరైతే మౌనిక ఉన్నారో మౌనిక రకరకాల ఈవెంట్స్ సంబంధించి ఈవెంట్ హోస్ట్ గా వెళ్తుంటారు. అలాగే తాజాగా చూసుకుంటే ఒక ప్రైవేట్ బ్యాంక్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కూడా పనిచేస్తున్నారు. అయితే ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయిన రవీంద్రతో సన్నిహిత సంబంధాలు కొనసాగడంతోనే ఈ రకమైన హత్యకు దారి తీసినట్టు తెలుస్తుంది. అలాగే ఇప్పుడు నిందితుడు డబ్బులు విషయంపై మా మధ్య వాగ్వాదం జరగడం అలాగే దానికి సంబంధించి ఆమె బ్లాక్ మెయిల్ చేసిందని కూడా చెప్పినప్పుడు చెప్తున్నారు. అయితే నిజంగా ఆ రకమైన పరిస్థితి వచ్చినట్లయితే బ్యాంకు లావాదేవీలు ఇద్దరి మధ్య జరిగాయా, ఏ రకంగా అతను డబ్బులు ఇచ్చాడు, ముఖ్యంగా ఫోన్ పే ద్వారా చేశాడా, ఇలాంటి అంశాలు కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. మనకున్న సమాచారం బట్టి దాదాపు 3 లక్షల రూపాయలు ట్రాన్సాక్షన్ కూడా జరిగినట్టు తెలుస్తుంది. అయితే
ఆ ట్రాన్సాక్షన్ ఇతర అవసరాలు జరిగిందా, ఇతర కారణాల వల్ల జరిగిందా అనే అంశంపై కూడా పోలీసుల విచారణ జరుగుతుంది. మరి కొద్దిసేపట్లో దీనిపై ఒక సాక్ష్యాలతో పోలీసుల సమాచారం బట్టి మనం ఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా వివరాలు అందించే అవకాశం ఉంటుంది మనకి. రైట్, థ్యాంక్ యూ రామచంద్రరావు. సో మొత్తంగా మౌనికని తన ఇంటికి పిలిచి, నిన్నే వచ్చింది మౌనిక, చాలా దారుణంగా మౌనికని హతమార్చడమే కాకుండా తన శరీర భాగాల్ని వేరు చేసి ఫ్రిడ్జ్లో ఒక కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ తర్వాత తన తలను తీసుకెళ్లి దారపాలెం దగ్గర పడేశారంట. సో పోలీసులకి తనే కన్ఫ్యూజ్ చేశాడు వచ్చి కూడా ఇలా జరిగిందని చెప్పి. కత్తి ఎక్కడ తీసుకొచ్చా అని పోలీసులు అడిగితే ముందుగా డీమార్ట్కి వెళ్ళాలో అక్కడ దొరక్కపోవడంతో ఇన్స్టామార్ట్లో బుక్ చేశాను కత్తి అని చెప్పి కూడా రవీంద్ర చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు విశాఖలో ఇదే హాట్ టాపిక్. గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ఈ కేసుపై విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఇంటి ఓనర్తో ఆర్టీవీ మాట్లాడించింది. ఆ ఇంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఇంటి ఓనర్ ఆర్టీవీతో మాట్లాడుకొచ్చారు. ఒకసారి ఆ ఓనర్ ఏం మాట్లాడాడో చూద్దాం. నేవీ జాబు. నేను ప్లాట్ కొని నాకు ఫస్ట్ రెంట్కి దిగాడు అతను. నేను టూలెట్ బోర్డు పైన పెట్టాను. పైన పెడితే తర్వాత మాకేంటంటే కింద బాత్రూమ్ ఎక్కువ పరిచయం అవుతాడు అతను నేవీలో వచ్చేస్తాడు రవీంద్ర గారు. సంవత్సరం అయింది అతని దగ్గరకు వచ్చి, సంవత్సరం అతని దగ్గరకు వచ్చి సంవత్సరం అయితే ఫ్యామిలీతో వచ్చాడు. 1 year తర్వాత మన 6 or 7 months అవుతుంది. వాళ్ళ వైఫ్ డెలివరీకి వెళ్ళింది. వాళ్ళ వైఫ్ డెలివరీకి వెళ్ళిన తర్వాత కూలి ఒకడే ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు అప్పుడప్పుడు, వాళ్ళ తమ్ముడు వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటారు. నేను సడన్ గా 8 o'clock ఇద్దరు వ్యక్తి, వాళ్ళ తమ్ముడు బ్రదర్ ఇద్దరు పోలీసు మన గాజువాక ఆఫీస్ వచ్చారట. వచ్చిన తర్వాత ఇంటి చుట్టూరు తిరుగుతుందంటే మా అబ్బాయి ఎవరు మీరు అని అడిగాడు. పక్కనే ఉన్న మా అబ్బాయి అడిగితే మేము గాజువాక వచ్చాము, అదే చిన్న ఇన్సిడెంట్ జరిగింది, లోపలికి వెళ్ళాలి, కీ ఏమైనా ఉందా మీ దగ్గర అని చెప్పి వాళ్ళ కిటికీలోంచి తొంగు చూడడం చేస్తారట. మీరు అలా చేయకండి అని చెప్పి నాకు ఫోన్ చేశాడు మా అబ్బాయి. నేను 8కి ఆఫీస్లో ఉన్నాను. నేను 8కి వచ్చాను. వచ్చిన తర్వాత నేను అడిగాను ఎందుకు వచ్చారు మీరు అంటే, ఇలా గాజువాక నుంచి సీఏ గారు చేయాలని పాల్సార్ దగ్గర పంపించారు మిమ్మల్ని అంటే, అవునండి అన్నారు. సరే విషయం ఏంటని అడిగాను. అడిగితే ఇలాగ ఏదో అన్నాడట. ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తుంటే అటువంటిది ఏమీ లేదు అంటే వాళ్ళ